హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్పీస్ కిచెన్ రంగోలీ అండ్ బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్గా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈ 2024లో చిన్నగా సింపుల్గా బ్లాగ్ తీసాను అనమాట. ఫ్రైడే రోజు సింపుల్గా పూజ చేసుకున్నాను. అంటే నేను ఈ మధ్యలోనే కొత్తగా అమ్మవారిది విగ్రహం తీసుకున్నాను కదా శ్రావణ మాసంలో. ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అమ్మవారికి సింపుల్గా అభిషేకం చేసుకోవాలి అని. కాకపోతే ఇంకా ఎప్పుడూ కుదరలేదనమాట. ఏదైనా సరే మనం అనుకున్నా కూడా అది ప్రతిదీ టైంకి అవ్వదు కదా. ఇంకా ఈరోజు కుదిరింది. అందువల్ల ఇంక ఈరోజు సింపుల్గా నాకు తెలిసిన విధంగా నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితో నేను ఇలా సింపుల్గా అభిషేకం చేసుకున్నాను అనమాట. ఇంకా రోజులాగే యథావిధిగా ముందుగా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఓన్లీ కార్తీక మాసం అయితేనే ఎర్లీ మార్నింగ్ పూజ అనేది కుదురుతుంది. చెప్పాను కదా ఇంతకుముందు కూడా. మిగతా టైంలో అనేది ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికి అవ్వదు. అందుకని ఇంక ఈరోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ముందుగా నిత్య పూజ చేసుకుంటాను కదా, అలాగే ముందుగా దేవుడి పటాలన్నీ పూలతో మంచిగా అలంకరించుకున్న తర్వాత ఈరోజు ఫ్రైడే కాబట్టి గజలక్ష్మి దీపం పెట్టుకున్నాను. ఇంకా గజలక్ష్మి దీపంలో వచ్చేసి ఆవు నెయ్యి పోసేసి నేను 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా కలిపి వేస్తూ ఉంటాను. ఇంకా అలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం అంటూ ఏమీ కుక్ చేయలేదు. అంటే ప్రసాదం స్వీట్స్ మా ఇంట్లో ఎక్కువగా ఎవరు తినరు అనమాట. అందుకని ఇంకా పాలు కొంచెంగా పంచదార వేసి పాలు నైవేద్యంగా సమర్పించుకున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నా ఇంతకుముందు వీడియోస్ చూసినట్టయితే నా పూజా విధానం కానీ నా సింపుల్ రొటీన్ వంటలు కానీ ఎలా ఉన్నాయో మీకు చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి 5 కొత్త గ్లాసులు తీసుకున్నాను. అంటే మనం వాడిన వాటితో అమ్మవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించకూడదు కాబట్టి కొత్తగా గ్లాసులు తీసుకున్నాను. గ్లాసులు తీసుకున్న తర్వాత ఒక దాంట్లో కొంచెంగా పసుపు, కొంచెంగా కుంకుమ, కొంచెం గంధము, కొంచెం అక్షింతలు, అలాగే కొంచెం చామంతి పూలు ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం విడతీసేసి వేసుకున్న తర్వాత ఇంకో గ్లాసులో కొంచెం పసుపు కలిపేసిన పసుపు నీళ్ళు, ఒక్కో గ్లాసులో కుంకుమ నీళ్ళు, ఇంకో గ్లాసులో గంధం నీళ్ళు కూడా వేసుకున్నాను. అంటే యాక్చువల్గా పంచామృతంతో అభిషేకం చేసుకుందాం అనుకున్నాను. ఇంకా నా దగ్గర ఆవు పాలు పెరుగు లేకపోవడం వల్ల ఇంకా తేనె పంచదార ఉంటే ముందుగా శుద్ధ జలంతో, అలాగే ఈ పసుపు కుంకుమ జలాలు, గంధం జలము, తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు కలిపిన జలంతో చేసుకున్న తర్వాత వీటితో చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసిన తర్వాత పంచదార తేనెతో కూడా అభిషేకం చేసుకున్నాను అనమాట. అంటే ఇలా నా దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా చేసుకున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి అన్నపూర్ణాదేవికి కూడా కలిపి లక్ష్మీదేవి విగ్రహము, అన్నపూర్ణాదేవి విగ్రహంకు రెండింటికి కలిపి ఇంకా ఇలా పూజ చేసుకున్నాను. సింపుల్గా నాకు తెలిసిన విధంగా చేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటున్నాను చేసుకోవాలి అని. ఇంక ఈరోజు కుదరడంతో ఇంక ఈరోజు ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకున్నాను. ముందుగా శుద్ధ జలంతో నీట్గా కడిగేసిన తర్వాత ఇంకా ఇప్పుడు పసుపు కలిపిన నీళ్ళతో ఇలా నీట్గా అభిషేకం చేసుకుంటున్నాను. ఇంకా నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, అలాగే వ్లాగ్స్ కూడా పెట్టడం లేదు కదా, కొంచెం కుదరకపోవడం వల్ల పెట్టడం లేదు. అయినా వీడియోస్ పెట్టిన వాటికి కూడా ఇంతకు ముందులా ఉన్న వ్యూస్ ఏమి రావట్లేదు కాబట్టి పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అంటే మనం ఏదైనా చేసినప్పుడు దానికి కొంచెం బూస్ట్లా, అంటే మనకి ఎంకరేజ్మెంట్లా ఉంటేనే ఏ పనైనా మనకి ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది కదా. ఇంకా అంతగా వ్యూస్ ఏమీ రాకపోవడం వల్ల కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ రావడం లేదు. అందువల్ల కూడా కొంచెంగా పెట్టడం లేదనమాట. అందులో కొంచెం మధ్యలో ప్రయాణాలు, ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల కుదరకపోవడం వల్ల కూడా పెట్టలేదు. ముందుగా పసుపు నీళ్ళు, తర్వాత కుంకుమ నీళ్ళు, తర్వాత గంధం నీళ్ళు కూడా పోసుకొని అభిషేకం చేసుకున్నాను. తర్వాత ఇందాక ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటితో కూడా తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు కలిపిన పూలతో చేసుకున్న తర్వాత లాస్ట్గా ఇంకా కొంచెంగా చామంతి పూలు కూడా ఇంకా తీసేసుకొని పూలు వేసుకున్న తర్వాత ఈ నీరంతా మళ్ళీ ఒక సపరేట్ గిన్నెలో పోసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ బౌల్ వచ్చేసి మళ్ళీ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇంకా నా దగ్గర తేనె ఉండడం వల్ల తేనె పంచదారతో కూడా కలిపేసి అభిషేకం చేసుకున్నాను. ఇలా నాకు తెలిసిన విధంగా నేను చేసుకోగలిగిన విధంగా అభిషేకం చేసుకున్నాను. మీకు నిజంగా నా పూజా వీడియోస్ నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను అనమాట. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని నీట్గా మనం పంచదార తేనెతో కూడా నీట్గా శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో నీట్గా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని మనకి తడి అనేది ఎక్కడా లేకుండా నీట్గా తుడిచిపెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకున్న తర్వాత మనం అభిషేకం చేసిన నీళ్ళు ఉన్నాయి కదా, అభిషేకం చేసిన నీళ్ళు ఇంటి మొత్తం కూడా కొంచెంగా చల్లాను అనమాట. చల్లిన తర్వాత మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెంగా తల మీద చిలకరించుకున్న తర్వాత వాటిని ఏదైనా పచ్చని చెట్లు అంటే తులసి చెట్లో కానీ పోయవచ్చు, లేదంటే మనం సింక్లో నీట్గా కడిగేసి పోసుకోవచ్చు అనమాట. నేను ఇంకా తులసి చెట్టు ఉండడం వల్ల మా ఇంటి దగ్గర మా తులసి చెట్టులో పోసుకున్నాను అనమాట. ఇంక ఇలా ఈరోజు సింపుల్గా పూజ చేసేసుకున్నాను. ఇంకా ఎంతమందికి సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలకి వచ్చేసి రేపు నుంచి సంక్రాంతి హాలిడేస్. ఎంతమంది హాలిడేస్లో ఊరు వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మేము హాలిడేస్ తర్వాత కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. ఒక 4 days వెళ్ళిపోయి ఇంకా అక్కడ కొంచెంగా టైం స్పెండ్ చేసేసి వస్తాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా 1 or 2 days ఉన్న మళ్ళీ మన డైలీ రొటీన్ అనేది కామన్ కదా. ఇంకా నా వీడియోస్ మీకు నిజంగా నచ్చిందా, వంటలు కానీ, రంగోలీస్ కానీ, పూజా వ్లాగ్స్ కానీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా చూసిన వాళ్ళు కుదిరితే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గివ్ యువర్ సపోర్ట్. ఇంకా ఇలాగే మళ్ళీ శుద్ధ జలంతో కూడా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంగా నెయ్యి, కుందుల్లో నూనె వడ్డించుకున్నాను అనమాట. ఇంక ఈరోజు ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. ఓన్లీ కార్తీక మాసంలోనే అయితేనే ఎర్లీ మార్నింగ్ 6 or 6:30 కల్లా పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. మిగతా టైంలో చేయడం అనేది అస్సలు కుదరదు అనేది అలాగే ఉంటుంది. మ్యాక్సిమం డైలీ పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఇంక నుంచి డైలీ పూజ చేసుకోవాలని చూస్తాను. వీక్లో కంపల్సరీ 4 days కంపల్సరీ చేసుకుంటాను. మండే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే కంపల్సరీగా పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగోపోవడం వల్ల కూడా డైలీ వ్లాగ్స్ పెట్టడానికి కానీ, వీడియోస్ పెట్టడానికి కుదరడం లేదు. ఇంకా ఈరోజు కుదరడం వల్ల సింపుల్గా పూజ చేసేసుకున్నాను. ఇంకా నేను చేసిన అభిషేకం కానీ, పూజలో కానీ ఎవరైతే చూస్తారో, పూజలు ఎక్కువగా చేసిన వాళ్ళు ఉంటే ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తప్పు ఏంటో తెలుసుకొని మరి ఇంకొకసారి చేయకుండా చూసుకుంటాను. ఇంకా నాకు తెలిసినట్టుగా నేను చేసుకోగలిగినంతగా నా దగ్గర ఉన్న వాటితో ఇలా పూజ చేసేసుకుంటాను. ఇంకా మీలో ఎంతమందికి అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నాకు కూడా అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి. ఇంకా వాటిని ఇలా ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకొని పూజ గదిలో పూజ చేసుకునే దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.